అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సైకాలజీలో మరొక ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. అభ్యసన సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి శాస్త్రీయ నిబంధనం అనేటటువంటి టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా అభ్యసన సిద్ధాంతాలు 4 రకాలుగా ఉన్నవి. మొదటిది నిబంధనం, రెండవది యత్నదోష అభ్యసనం, ట్రయల్ అండ్ ఎర్రర్, థర్డ్ వన్ అంతర్దృష్టి అభ్యసనం, ఇన్సైట్ లెర్నింగ్, నాలుగవది పరిశీలన అభ్యసనం, లెర్నింగ్ బై అబ్జర్వేషన్. సో ఈ నాలుగిట్లో మొదటిదైనటువంటి శాస్త్రీయ నిబంధనం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. నిబంధనం 2 రకాలు. మొదటిది శాస్త్రీయ నిబంధనం, రెండవది కార్యసాధక నిబంధనం. ఈ రెండిట్లో మొదటిదైనటువంటి శాస్త్రీయ నిబంధనం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. శాస్త్రీయ నిబంధనం గురించి రష్యాకి చెందినటువంటి ఇవాన్ పావ్లోవ్ అనేటటువంటి శరీర ధర్మశాస్త్రవేత్త ఒక ప్రయోగం ద్వారా నిబంధనం అనేటటువంటి ప్రక్రియను కనిపెట్టడం జరిగింది. ఇతను కనిపెట్టిన నిబంధనాన్ని శాస్త్రీయ నిబంధనం, క్లాసికల్ కండిషనింగ్ అని చెప్పేసి అంటారు. ఈ ఇవాన్ పావ్లోవ్ మరి ప్రయోగాన్ని ఏ విధంగా చేశాడో ఒకసారి మనము చూద్దాం. ఇవన్నీ మీరు బీఈడీలో ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. వాటిని మళ్ళీ ఒకసారి మనము స్మరించుకుందాం. పావ్లోవ్ తన ప్రయోగం కోసం ఒక కుక్కను తీసుకొని దాన్ని కదలకుండా బంధించాడు. దాని నోటిలోకి లాలాజల గ్రంథుల నుండి ఒక రబ్బర్ ట్యూబ్ని అమర్చాడు. ఆ రబ్బర్ గొట్టం ఇంకొక చివరను ఒక కొల పాత్రలో ఉంచాడు. సో కుక్క నోట్లో లాలాజలం ఊరినప్పుడు అది రబ్బర్ గొట్టం ద్వారా ఆ కొల పాత్రలోకి చేరుతుంది. అంటే కుక్క ఏ టైంలో ఎంత లాలాజలం స్రవించింది అనేది ఇతను మెజర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ విధంగా సెట్టింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రయోగం మొదలుపెట్టాడు. జనరల్గా గంట కొడితే కుక్క లాలాజలం స్రవించడం అనేది జరగదు. గంటకి కుక్కకి అసలు సంబంధం లేదు. సో ఈయన ప్రయోగం చేయడానికి ముందు ఆ విధంగా గంట కొట్టినప్పుడు కూడా అది లాలాజలం స్రవించడం అనేది జరగలేదు. తర్వాత ఇతడు ఆహారాన్ని తీసుకొచ్చినప్పుడల్లా ఆ ఆహారాన్ని చూడగానే ఆ కుక్క లాలాజలం స్రవించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడు, ఆహారంతో పాటుగా ఒక గంటను మోగించి ఆ తర్వాత ఆహారం ఇచ్చేవాడు. గంట కొట్టి వెంటనే ఆహారం ఇచ్చేవాడు. ఆ విధంగా చాలాసార్లు రిపీట్ చేశాడు. ఆహారానికి గంటకు ఒక సంబంధం అనేది ఏర్పడింది. సో ఆ తర్వాత గంట మోగించినంత మాత్రాన కూడా కుక్క లాలాజలం స్రవించడం జరిగింది. అంటే ఆహారం లేకుండా ఓన్లీ బెల్లు కొట్టినా కానీ ఓకే మా యజమాని నా కోసము ఆహారం తీసుకొస్తాడు అని చెప్పేసి అది అనుకొని లాలాజలం స్రవించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఆహారానికి లాలాజలం స్రవించడం అనేది సహజమైనటువంటి ప్రతిస్పందన, న్యాచురల్ రెస్పాన్స్. కానీ గంట కొట్టినప్పుడు ఆహారం లేకుండా లాలాజలం స్రవించడం అనేది కృత్రిమైనటువంటి ప్రతిస్పందన, ఆర్టిఫిషియల్ రెస్పాన్స్. కాబట్టి ఇక్కడ ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేనటువంటి ప్రక్రియను కృత్రిమంగా కలిగించడాన్ని నిబంధనం అని చెప్పేసి అంటారు. అంటే ఉద్దీపనం అంటే ఏంది, కుక్క దేన్ని చూసి అయితే లాలాజలం స్రవిస్తుందో దాన్నే మనము ఉద్దీపన అంటారు. అంటే ఫస్ట్ ఆహారాన్ని చూసి స్రవించింది, అంటే అక్కడ ఆహారం అనేది సహజమైనటువంటి ఉద్దీపన. ఆ తర్వాత గంటకు కూడా కుక్క లాలాజలం స్రవించడం జరిగింది. అంటే గంట అనేది కృత్రిమైనటువంటి ఉద్దీపన. ఇక్కడ మనం ముఖ్యంగా 3 దశలు చూడవచ్చు. అంటే కండిషన్ జరగడానికి ముందు, కండిషన్ జరిగేటప్పుడు, కండిషనింగ్ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో నిబంధన ఏర్పడడానికి ముందు మామూలుగా గంట కొట్టినప్పుడు కుక్క రెస్పాండ్ కాలేదు. ఓకే, అంటే ఇక్కడ నిబంధిత ఉద్దీపన, కండిషన్డ్ స్టిమ్యులస్, గంట కొట్టడం అనేది నిబంధిత ఉద్దీపన.
ఆహారాన్ని చూసినప్పుడు లాలాజలం స్రవించింది. అంటే ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపన. ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు. ఆహారం చూసింది వెంటనే లాలాజలం స్రవించింది కాబట్టి నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఇది మొదటిది దశ. రెండవది అంటే నిబంధన జరిగేటప్పుడు ఏం జరిగింది? గంట కొట్టిన వెంటనే ఆహారం ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ గంట కొట్టగానే వెంటనే ఆహారాన్ని చూసింది, లాలాజలం స్రవించడం అనేది ఇక్కడ జరిగింది. ఇది రెండవ దశ. మూడవ దశలో ఏం జరిగింది? నిబంధన చర్య తర్వాత గంట కొట్టగానే లాలాజలం స్రవించడం అనేది జరిగింది. ఇక్కడ ఆహారం లేదు, ఓన్లీ బెల్లు మోగగానే అది లాలాజలం స్రవించడం జరిగింది. ఇక్కడ నిబంధిత ప్రతిస్పందన అనేది జరిగింది. కాబట్టి నిబంధనలో గంటకు లాలాజలాన్ని ఊరడాన్ని మనము కృత్రిమంగా కల్పించాం. ఎలా జరిగింది ఇది? గంటను ప్లస్ ఆహారాన్ని జతపరచడం వల్ల ఈ విధంగా ఓన్లీ గంట మోగినా కానీ కుక్క లాలాజలం స్రవించడం అనేది జరిగింది. సో శాస్త్రీయ నిబంధనలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. ఇందులో మొదటిది పునర్బలన నియమం, లా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. అంటే ఇంతకుముందు చూసిన ప్రయోగంలో ఆ గంట కొట్టడంతో పాటు ఆహారం ఇవ్వడం అనేది చాలా ఎక్కువ సార్లు చేస్తేనే అతను అనుకున్నటువంటి ఫలితం రావడం జరిగింది. అంటే ఎన్నిసార్లు ఎంత ఎక్కువ రిపీట్ చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. దీన్ని మనం పునర్బలన నియమం అంటాం. అంటే గంటకు ఆహారానికి జోడించడం నిబంధన ఏర్పడింది. ఈ జోడించడం అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా నిబంధిత ప్రతిస్పందన అనేది ఏర్పడుతుంది. ఇలాంటి సంబంధాన్ని మనము పునర్బలనం అంటాం. అంటే పిల్లలకి మనం చిన్నప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఆ ఏజ్లో పిల్లలకి ఆలు లేదా ఏబిసిడీలు నేర్పించవలసిన సమయంలో మనము పిల్లలతోటి స్లేట్ పెన్సిల్ తోటి చాలాసార్లు దిద్దిపిస్తాం. మనం బాగా ప్రాక్టీస్ చేయిస్తాం. అలాగే టేబుల్స్ నేర్పేటప్పుడు కూడా బాగా డ్రిల్లింగ్ చేయిస్తాం. ఈ విధంగా ఎన్నిసార్లు రిపీట్ చేస్తే, ఎంత డ్రిల్లింగ్ చేస్తే ఫలితం కూడా అంత మంచిగా ఉంటుంది. దీన్నే మనము పునర్బలన నియమం అని చెప్పేసి అంటాము. విరమణ. ఒకసారి నిబంధన జరిగిన తర్వాత ఆ నిబంధనాన్ని విరమణ కూడా చేయవచ్చు, అంటే బ్రేక్ కూడా చేయవచ్చు. ఇలా మనం ప్రయోగంలో చూసినట్లు గంట కొట్టినప్పుడు ఆహారం లేకపోయినా ఆ కుక్క లాలాజలం స్రవించడం జరిగింది. ఇక ఇదే పనిగా అతను ప్రతిరోజు ఓన్లీ బెల్లు కొడతాడు కానీ ఆహారం పెట్టట్లేదు అనుకోండి, కొంతకాలానికి ఆ కుక్క లాలాజలం స్రవించడం అనేది జరగదు. ఓహో, ఈ బెల్లు మన కోసం కాదు, ఓన్లీ బెల్లు కొడతాను కానీ ఆహారం తేవట్లేదు కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదు అని చెప్పేసి ఆ కుక్క అనుకొని లాలాజలం స్రవించడం మానేస్తుంది. సో ఒకసారి నిబంధన జరిగిన తర్వాత ఆ నిబంధనని విరమణ కూడా చేయవచ్చు. ఇది ఎలా చేస్తారంటే గంట అంటే నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత ఆహారం నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం మానేస్తే క్రమేణా నిబంధనం నశిస్తుంది. దీనినే విలుప్తీకరణము, ఎక్స్టింక్షన్ అని చెప్పేసి అంటారు. మనం పిల్లలకు కూడా ఏదన్నా టెస్ట్ పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి ప్రైజ్ ఇస్తాం. 1-2 సార్లు ఇస్తాం. ఆ తర్వాత అరే ఈ ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి నేను ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు అనుకుందాం. ఆ విధంగా ప్రతిసారి చెప్తున్నాం, ప్రైజ్ ఇవ్వట్లేదు. పిల్లలు ఏమనుకుంటారు, సార్ ఉత్తగా అట్లా చెప్తాడు, మన ప్రైజ్ రాదు పాడు రాదు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది. సో ఇక్కడ విరమణ అంటే ఈ విధంగా బ్రేక్ చేయడం. విరమణ అంటే ఉద్దీపనానికి ప్రతిస్పందనకు మధ్య సంబంధం తెగిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మూడవది అయత్న సిద్ధ స్వాస్యం. ఓకే, ఇక్కడ బ్రేక్ చేసినప్పటికీ ఒక్కోసారి ఉన్నట్టుండి బెల్లు శబ్దం వినగానే కుక్క లాలాజలం స్రవించడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో ప్రయోగాత్మకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ ఒక్కోసారి నిబంధన చర్య ఉన్నట్లుండి బయటపడుతుంది. దీన్నే అయత్న సిద్ధ స్వాస్యం. అంటే అనుకోకుండా సడన్గా బెల్లు కొట్టగానే ఇంతకుముందు ఫ్లాష్ బ్యాక్లో బెల్లుతో పాటు ఆహారం తెచ్చినప్పుడు ఏ విధంగా అయితే కుక్క లాలాజలం స్రవించడం జరిగిందో అదేవిధంగా సడన్గా బెల్లు శబ్దం విని లాలాజలం స్రవించడం జరుగుతుంది. దీన్ని మనము అయత్న సిద్ధ స్వాస్యం అని చెప్పేసి అంటాము. నాలుగవది సామాన్యీకరణం, అంటే జనరలైజేషన్. ఇక్కడ మనం చూసినటువంటి ప్రయోగంలో కృత్రిమంగా ఉద్దీపన ఏంటిది? గంట మోగించడం. అలా గంటనే కాకోకుండా దానినే ఏమంటారు, బజర్ మోగించడం లేదా ఒక హారన్ లాంటిది, ఇంకా
ఏదైనా ఒక బూర ఊదడం ఇలాంటి వాటితో కూడా జనరలైజ్ చేయవచ్చు. ఒకసారి ఒక ఉద్దీపనకు నిబంధనం జరిగినప్పుడు అదే ఉద్దీపనను పోలిన ఉద్దీపనలు కూడా నిబంధనం విస్తరించడం జరుగుతుంది. దీన్నే మనము సామాన్యీకరణం అంటాం. ఉదాహరణకు గంటకు లాలాజలం ఊరడం అనేది నిబంధిత ప్రతిస్పందన ఏర్పరిచిన తర్వాత ఆ గంటను పోలిన ఉద్దీపనలకు కూడా నిబంధనం అన్వయిస్తుంది. అంటే బజరు, హారన్ లేదా ఏదైనా బూర ఇలాంటివి. సో వీటికి కూడా లాలాజలం ఊరడం అనేది నిబంధిత ప్రతిస్పందన విస్తరించవచ్చు. సో ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త తన ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలునికి తెల్ల ఎలుకలు అంటే భయాన్ని కృత్రిమంగా కల్పించాడు. వాస్తవానికి ఎలుకలను చూసి పిల్లవాడు భయపడలే, కానీ ఇతను ఏం చేశాడు, ఆ తెల్ల ఎలుక ఎప్పుడైతే కనపడిందో వెంటనే ఇతను ఒక పెద్ద సౌండ్, ఒక ప్లేట్ పడేయడము అలాంటి ఒక పెద్ద శబ్దం వచ్చేలాగా చేశాడు. ఆ ఎలుక కనపడగానే డామున శబ్దం రాగానే పిల్లవాడు భయపడేవాడు. సో ఆ బాలుడు తెల్ల ఎలుకను సమీపించినప్పుడు పెద్ద పళ్ళ్యాన్ని కింద పడేసి ఒక పెద్ద శబ్దం వచ్చేటట్లు ఈ వాట్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త చేసేవాడు. ఆల్బర్ట్ అనే బాలుడు ఆ తెల్ల ఎలుకలంటే అమిత భయాన్ని వ్యక్తపరిచాడు. ఏంటి, ఎలుకను చూసినప్పుడు వల్ల పెద్ద సౌండ్ వస్తుంది, అమ్మో ఇదేదో డేంజర్ అని చెప్పేసి పిల్లవాడు భయపడడం జరిగింది. సో ఆ బాలుడు తెల్ల ఎలుకను కాకుండా ఇక ఆ తెల్ల వెంట్రుకలతో ఉన్నటువంటి బొమ్మలను చూసినా కానీ భయపడేవాడు. అంటే ఆ బాలుడు తన భయాన్ని సామాన్యీకరణ చేసుకున్నాడు. ఓన్లీ తెల్ల ఎలుకకే కాకుండా ఆ తెల్ల రంగులో ఉన్నటువంటి బొమ్మలు, తెల్ల రంగులో ఉన్న పిల్లి, తెల్ల రంగులో ఉన్న కుక్క ఇవన్నీ కూడా తనకి హాని చేస్తాయని చెప్పేసి తన భయాన్ని విస్తరించుకున్నాడు అనమాట. దీన్నే మనము సామాన్యీకరణం అంటాం. నెక్స్ట్ విచక్షణ. అంటే ఇంతకుముందు చెప్పుకున్న దానికి ఇది కాస్త ఆపోజిట్. అంటే పిల్లవాడు ఎలుకకు భయపడ్డాడు ఓకే, కానీ తెల్ల రంగు ఉన్నటువంటి బొమ్మలకు కూడా భయపడడం అనేది మనం ఇంతకుముందు గమనించాం. అలా కాకోకుండా ఇది తెల్ల రంగు ఉన్నది, ఇది బొమ్మే, దీనివల్ల నాకు ఏ హాని ఉండదు అని చెప్పేసి ఆ తెల్ల బొమ్మలకు భయపడలేదనుకోండి, ఇదే విచక్షణ. అంటే నిబంధనకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశము విచక్షణ అనేది ఇది సామాన్యీకరణానికి వ్యతిరేకమైంది. విచక్షణలో ఒక ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధనం జరుగుతుంది. ఉదాహరణకు తెల్ల ఎలుకతో పాటు తెల్ల వెంట్రుకలతో కూడిన బొమ్మలకు, వస్తువులకు భయపడ్డటువంటి ఆ బాలుడు తన భయాన్ని కేవలం తెల్ల ఎలుకలకు మాత్రమే పరిమితం చేసుకోవడాన్ని మనము విచక్షణ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధన, హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్. అంటే ఒక గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనే ప్రక్రియను నిబంధనం చేసిన తర్వాత గంటతో పాటు ఒక దీపాన్ని కూడా జతపరిచినప్పుడు ఆ దీపాన్ని కూడా లాలాజలం ఊరడం జరుగుతుంది. ఓన్లీ గంట మోగ్గానే లాలాజలం స్రవించడమే కాకుండా దీపాన్ని చూసినా కానీ కుక్క లాలాజలం స్రవించింది అనుకోండి, దీన్ని మనము ఉన్నత క్రమ నిబంధనం అని చెప్పేసి అంటాము. అంటే ఫస్ట్ ఏమో మామూలుగా ప్రథమ క్రమ నిబంధనలో ఏం జరిగింది, నిర్నిబంధన ఉద్దీపన అంటే ఆహారము ప్లస్ నిబంధన ఉద్దీపన గంట ఈ రెండు చూసినప్పుడు లాలాజలం స్రవించడం జరిగింది. ఇది ప్రథమ క్రమ నిబంధన. ద్వితీయ క్రమ నిబంధనలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఆహారం అనేది ఉండదు, గంట ప్లస్ దీపం ఈ రెండింటిని చూసినప్పుడు కూడా లాలాజలం స్రవించింది అనుకోండి, దీన్ని మనము ఉన్నత క్రమ నిబంధన అని చెప్పవచ్చు. సో ఈ నిబంధిత ఉద్దీపన అంటే కండిషన్డ్ స్టిమ్యులస్కు నిర్నిబంధిత ఉద్దీపన అన్కండిషన్డ్ స్టిమ్యులస్లకు మధ్య సంబంధం కూడా ఉంటుంది. శాస్త్రీయ నిబంధనలో గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనలకు గల సంబంధం. చాలా పరిశోధనల ద్వారా తేలింది ఏంటంటే నిర్నిబంధిత ఉద్దీపన అంటే పావ్లో ప్రయోగంలో గంట కొట్టడం అనేది ఆహారం ఇవ్వడానికి ముందు ఒక హాఫ్ సెకండ్ ముందు మాత్రమే గంట కొట్టాలి. అంటే గంట కొట్టిన వెంటనే ఆహారం ఇస్తే ఫలితం అనేది మంచిగా ఉంటుంది. అంతేగాని బెల్లు కొట్టిన ఒక 5-10 నిమిషాల తర్వాత ఆహారం తీసుకొస్తే అక్కడ కండిషనింగ్ అనేది జరగదు. అలాగే దీనికి రివర్స్ కూడా చేయకూడదు. అంటే ఆహారం పెట్టినాక గంట కొడితే కుక్క లాలాజలం స్రవిస్తుందా, మంచిగా ఆహారం తిన్నాక బెల్లు కొట్టినాక లాలాజలం స్రవించమంటే స్రవించదు. సో ఇట్లా ఆపోజిట్ కూడా చేయవద్దు. మనం కండిషనింగ్ చేయాలంటే
ఆహారానికి ముందు ఒక హాఫ్ సెకండ్ ముందు మాత్రమే బెల్ మోగించినట్లయితే ఇక్కడ కండిషనింగ్ జరుగుతుంది. సో నిబంధనకి ఇంకొక నిర్వచనం చూద్దాము. ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను కల్పించడాన్ని మనము నిబంధనం అని చెప్పేసి అంటాము. ఇప్పుడు మనం ఈ టాపిక్ మీద గతంలో టెట్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం. మొదటగా, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో ఒక కృత్రిమ ఉద్దీపన దేనిని రాబడుతుంది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ సహజ ప్రతిస్పందనకు సమానమైన నిబంధిత ప్రతిస్పందన. ఇంకా వేరే ఆప్షన్ గురించి మాట్లాడట్లేదు నేను. చూడండి, సహజ ప్రతిస్పందన అంటే ఏంది? ఆహారం చూసినప్పుడు కుక్క లాలాజలం స్రవించడం సహజ ప్రతిస్పందన. సేమ్ దానికి ఈక్వల్గా కండిషన్ అప్లై చేసినా కానీ సేమ్ అలాంటి ప్రతిస్పందనే వస్తుంది. ఇది శాస్త్రీయ నిబంధనలో ఉన్నటువంటి కృత్రిమ ఉద్దీపనకు ఇది సమాధానం. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాము. శాస్త్రీయ నిబంధనలో విరమణం అంటే వేటి మధ్య సంబంధం తెగిపోవడం. నేను ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వేటి మధ్య సంబంధం తెగిపోతుంది? ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంబంధం తెగిపోతుంది అని ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాము. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో ఇది సంసర్గం చెంది ప్రతిస్థాపనంగా మారుతుంది. ఏమిటి ఆప్షన్స్? ఉద్దీపన, ప్రతిస్పందన, బహుమానం. ఇందులో ఏది మారింది? కేవలం ఏ మాత్రమే కరెక్ట్. అంటే ఉద్దీపనలో మాత్రమే మార్పు జరిగింది. అంటే ఆహారానికి లాలాజలం స్రవించిన కుక్క ఆహారానికి బదులుగా గంట శబ్దానికి లాలాజలం స్రవించడం జరిగింది. అంటే ఆప్షన్ ఏ, ఉద్దీపన మాత్రమే మార్పు జరిగింది. ఈ విధంగా గత 2025 జూన్లో నిర్వహించినటువంటి టెట్లో ప్రతి సెషన్లో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద బిట్ ఉంది. నేను అన్ని పేపర్లు రిఫర్ చేశాను, కానీ అన్ని ప్రశ్నలు ఇవ్వడం కుదరదు. కాబట్టి ఆన్లైన్ టెస్ట్లో అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా టెస్ట్ ప్రిపేర్ చేశాను. ఓకే, వీటిని టైప్ చేసి పెట్టవచ్చు. మీకు అవి ఫాంట్ చిన్నగా కనపడవచ్చు. టైప్ చేసి పెడదాం అనుకున్నా కానీ అవి ప్రీవియస్ పేపర్లో వచ్చాయంటే మీరు నమ్ముతారో లేదో అని వాటిని డైరెక్ట్ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. ఓకే, ఈ విషయం గమనించగలరు. ఈ వీడియోని 1-2 సార్లు బాగా విని క్వశ్చన్ని ఎట్టి పరిస్థితిలో తప్పు ఆన్సర్ పెట్టకుండా మార్కు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.